హలో హలో ఆగండి, వీడియో అలా ప్లే చేసి వెళ్ళిపోకండి, చివరి వరకు చూడండి. ఊరికే అన్నానులే, భయపడ్డారా? హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిజ్లింగ్ సుమన. ఈరోజు మనం ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూసేద్దామా? అదే పన్నీర్ పాప్కార్న్. దీన్ని కుర్కురే పాప్కార్న్ అని కూడా కుర్కురే పన్నీర్ అని కూడా అంటారు. సో ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పాప్కార్న్ కోసం నేను 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దానికోసం 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. శనగపిండి కూడా ఒక కప్పు ఫ్లాట్ అండి, ఫుల్ కాదు. తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్. తర్వాత కారం 1/2 టీ స్పూన్. ధనియాల పొడి 1 టీ స్పూన్. గరం మసాలా 1 టీ స్పూన్. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇంకా చాట్ మసాలా 1/2 టీ స్పూన్. నేను ఫస్ట్ చూపించిన స్పూను నా టీ స్పూన్ కంటే చిన్న సైజ్ అండి, అందుకే దాంతో కంపేర్ చేసుకొని చెప్తున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇక నేను 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీరు 200 గ్రామ్స్ ఆఫ్ స్లైసెస్ తీసుకున్నానండి. అవి నీట్గా మనం స్మాల్ డైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఈ రెసిపీకి మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పన్నీర్ని కట్ చేసుకోవడమే, మిగతా అంతా చాలా సింపుల్. ఇక్కడ నేను చూపించినట్టు కట్ చేసుకోండి, అప్పుడు మీకు స్మాల్ డైసెస్ వస్తాయి. మనం పన్నీర్ పాప్కార్న్ అన్నాం కదా, మరి చూడడానికి పాప్కార్న్ లాగా ఉండాలి కదా. నేను తీసుకుంది హెరిటేజ్ ఫ్రెష్ మిల్క్ పన్నీర్ అండి. ఒక 200 గ్రామ్స్ కట్ చేసేసుకున్నాం. ఇది సెకండ్ స్లైస్, ఇది కూడా అలాగే కట్ చేసి పెట్టేసుకుందాం. పన్నీర్ యాక్చువల్లీ 2 టైప్స్ ఉంటాయండి, ఫ్రెష్ మిల్క్ పన్నీర్ ఒకటి, సోయా పన్నీర్ ఒకటి. దీనికి మనం ఫ్రెష్ మిల్క్ పన్నీరే తీసుకోవాలి. మనం ముందు కలిపెట్టుకున్న బౌల్ తీసుకొని అందులోకే ఈ కట్ చేసుకున్న పన్నీర్ డైసెస్ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపొద్దు, అవి నలిగిపోతాయి పన్నీర్. జస్ట్ పైన ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే కలిపేసుకోండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక అడుగున ఎక్స్ట్రా పిండి ఉంది అనుకుంటే తీసేసుకోండి. 1 కప్పు ఫ్లాట్ వేస్తే సరిపోతుంది, నేను ఫుల్ వేసాను, కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేసాను. తర్వాత 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఆ స్పైసెస్ అన్నీ పన్నీర్ ముక్కలకి కోట్ చేసుకోవాలండి, అంతే. మిక్స్ చేసేసుకున్నాక మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పన్నీర్ డైసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముద్దలుగా పట్టుకొని వేసుకోకండి, మ్యాక్సిమం అంటుకోవండి. మనం కూడా అలా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది కదా చూడ్డానికి. అంతే అండి, మొత్తం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 3 రౌండ్స్ ఫ్రై చేశాను, ఇక్కడ 1 రౌండే కవర్ చేశాను. అంతే అండి, మన వేడి క్రిస్పీ పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని హాట్గా సర్వ్ చేసేసేయండి. తినేసి మంచిగా ఓ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగేయండి. అసలే ఎండలు మండిపోతున్నాయండి, మంచిగా బాడీని చల్లగా ఉంచుకోండి. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ చూసారా పన్నీర్ లోపల ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఫుడ్ వండడమే కాదండి, మంచిగా తినడం కూడా తెలిసి ఉండాలి. అలా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకున్నాక కొంచెం టొమాటో కచ్చప్ తీసుకొని అందులో డిప్ చేసుకుంటూ తినాలి, అప్పుడు కదా ఆ టేస్ట్ ఉండేది. ఊరికే అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. చలో మరి, సీ యూ ఆల్, ఉంటానండి.